ఏప్రిల్ 1వ తేదీన రాష్ట్రంలో చేపట్టాల్సిన పింఛన్ల పంపిణీపై తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా పింఛన్లను పంపిణీ చేయడానికి ప్రత్యేక మార్గాలను అన్వేషించాలని చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కోరుతూ రాష్ట్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కు లేఖ రాశారు చంద్రబాబు నాయుడు. అయితే అసెంబ్లీ లోక్సభ ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న సమయంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ ఇంటింటికి పంపిణీ చేయడం సరికాదని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం అధికారులు సానుకూలంగా స్పందించారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి అత్యంత ఆప్తుడు అనే పేరుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు చంద్రబాబు సామాజిక వర్గానికే చెందిన అధికారి కావడం దీనికి ఓ కారణంగా కూడా చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ తీసుకున్న పలు నిర్ణయాలు, జారీ చేసిన ఆదేశాలు వ్యతిరేకంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఫలితంగా సకాలంలో ప్రభుత్వం జారీ చేసిన కొన్ని ఉత్తర్వులు కూడా అమలు కాలేకపోయాయి కూడా.